Frustrated US student and frustrated US students. నేనే అండి ఆ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయింది. ఫ్రస్ట్రేటెడ్ అయిన మన స్టూడెంట్స్ మీద నేనే ఫీల్ అయ్యాను. నేను కూడా స్టూడెంట్నే. మన రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటుంటే విన్నాను. కొంతమంది తెలిసి మాట్లాడతారు, కొంతమంది తెలియక మాట్లాడతారు. అసలు మాట్లాడడం ఎందుకు? ఒకడు వచ్చేసేమో వీసాలు గుద్దారు, వచ్చేసాము వందల మంది వేల మంది వచ్చేసాము ఇక్కడికి అని అన్నారు. ఆ వీసా గుద్దించుకోవడం కోసం ఒక్కొక్కడు ఎంత కష్టపడ్డాడు. నేనైతే నా కాలేజ్ అడ్మిట్ కోసం 4 నెలలు వేస్ట్ చేశానంటే నా దృష్టిలో వేస్ట్ చేసానొచ్చు. బట్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు నాకు అడ్మిట్ ఇవ్వడానికి 4 నెలలు పట్టింది. 1 నెల I-20 రావడానికి పట్టింది. వీసా పెట్టుకున్నాను, వచ్చింది, అంతా బాగానే ఉంది. వేల మంది వచ్చారు, ఓకే అంతా బాగానే ఉంది, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలని వచ్చారు. సరే, వచ్చిన వాళ్ళు చదువుకొని హ్యాపీగా వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకోకుండా ఇలా మాట్లాడతారు ఎందుకండి? ఒకటిదేమో ఇందాక మొన్న రీసెంట్గానే నిన్న అనుకుంటా, నిన్న ఈవినింగ్ అలా మాడుతుంటే ఇన్స్పెక్షన్లు వచ్చినాయిరా మా ఇంటికి, సో నేను అందరూ బయటికి వెళ్ళిపోతున్నాము, మా బతుకులంతా అయితే నేను వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి ఇదే ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయి. ఇన్స్పెక్షన్లు లీజింగ్ మెంబర్లు తప్ప ఇంకెవరు ఉండకూడదండి ఇన్స్పెక్షన్స్లో. ఇక్కడ లీజింగ్ మెంబర్లు ఎవరంటే ఫస్ట్ ఇనిషియేటివ్గా ఒక 5 మంది ఉండాలి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఇక్కడ 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. సో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ 15 మంది అలా ఉంటారన్నమాట స్టూడెంట్స్. ఎందుకని? రెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా, టెక్సాస్ కానీ, న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ కానీ, ఏదైనా కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే $1,200, $800 నుంచి ఉంటాయండి. బట్ కాలిఫోర్నియాకి వచ్చే పరిస్థితి ఏంటంటే $2,800, $3,000 మినిమం ఉంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే $3,000 కూడా పెద్ద మ్యాటర్ కాదండి. స్టూడెంట్స్ ఎవరు కట్టిస్తారు? మన ఇంట్లో వాళ్ళు పంపించాలి. ఇంట్లో వాళ్ళు నిజంగా లీగల్గా ఉండాలంటే 5 మంది ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో. 5 మంది నిజంగా అలాగే ఉంటే ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించాలి. మన ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించాలంటే అలాగా కోటీశ్వర్లు అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు కాదుగా, అవునా కాదా? కోటీశ్వర్లు కాదు. సో అలాంటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? 15 మంది అలా ఉంటారు వాళ్ళకి తెలియకుండా. సో 15 మంది అలా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు లగేజ్ బ్యాగులు అందరివే ఉంటాయి, స్లిప్పర్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఇంకా ఫుడ్ గిడ్డు అంతా అలాగే ఉంటుంది, నానా రభసగా ఉంటుంది. కాకపోతే మనం వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం, లేదా 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. సరే, అయినా కానీ మనకి బగ్స్ వచ్చాయని బగ్స్ అంటే గుర్తొచ్చిందండి. నిన్న ఎవడో ఒకడు బగ్స్ అంట, వాడికి అసలు బగ్స్ అంటే మీనింగే తెలియదంట. మన ఇండియాలో దోమల నల్లులో ఏదో అంటారంట. ఇక్కడికి వచ్చి గూగుల్లో కొట్టాడంట వాడు. ఏమని? బగ్స్ అంటే ఏంది, రక్తం పీలుస్తుందంట, ఒక డాట్ పడద్దంట. మాకు ఎప్పుడు పడలేదు డాట్ లేడా బగ్ కుడితే. బగ్స్ అన్నాక నీట్గా ఉండకపోతే బగ్స్ వస్తాయండి. బగ్స్ కాకపోతే ఇంకేం వస్తాయండి? సరే, బాగానే ఉంది. దానికి బగ్ ఇన్స్పెక్షన్ అన్నారు, వాళ్ళు ఇన్స్పెక్షన్ లెటర్ పంపిస్తారు, వచ్చింది, బాగానే ఉంది. లీజింగ్ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళాలంటారు. వెళ్ళాలి, తప్పదు. నీకు అంతగా లీజింగ్ మెంబర్లో ఉండాలనుకుంటే లీజింగ్లో సైన్ చేయి. లీజింగ్లో సైన్ చేయకుండా నేను లేదు నేను రెగ్యులర్గా ఉంటాను అది ఇది అన్నారు. ఎందుకంటారు తెలుసా రెగ్యులర్గా ఉంటాము ఒక లీజింగ్ మెంబర్ కాకుండా అని? లీజింగ్ మెంబర్గా ఉంటే ప్రాబ్లం ఏంటంటే అందరూ లీజింగ్ అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు 5 మంది మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది, ఫైన్ పడుతుంది. ఇక్కడ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఫైన్ వేస్తారు దేనికో దానికి. ఇప్పుడు బగ్ ఇన్స్పెక్షన్ కావచ్చు, ఇంకేదైనా డ్యామేజ్ అయిన కావచ్చు. ఆ ఫైన్లన్నింటినీ 5 మంది బేర్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎట్టుబాట్లు ఇటు వెళ్ళిపోతారు. కట్టమంటే డబ్బులు కట్టరు, ఫోన్లు చేసి అడుగుతారు, డబ్బులు పంపించి మామా, ఇది మామా అని. పంపించరు. దానికి భయపడి చేస్తారు. అంత దమ్మున్న వాళ్ళు అయితే లీజింగ్లో జాయిన్ అవ్వండి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకడు, నిన్న ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగింది, కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. నైట్ అంతా లేట్ నైట్ మాట్లాడుకుంటుంటే, మామా ఒక అమ్మాయిని చూశాను నేను, అమ్మాయి పార్ష్గా రెడీ అయ్యి చాలా బాగుంది, పార్ష్గా రెడీ అవుతుంది, బ్యాగ్ తెచ్చుకొని. ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడదాం అనుకున్నాను. సరే అనేసి దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ ఇంకోటి కనిపించాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ తీరా చూస్తే నాకు అమ్మాయికి వాడు మ్యూచువల్ ఫ్రెండ్. సరే అని చెప్పి వాడిని అడిగాను, ఎవరు అమ్మాయి చాలా బాగుంది అది అని, పార్ష్గా రెడీ వెళ్తున్నా దగ్గర అంటే జాబ్కి రా అన్నాడు. ఏం జాబ్ అంటే పార్ట్ టైం అన్నాడు. ఓకే, పార్ట్ టైం ఎవరైనా చేస్తారు కాదన్నాడు. పార్ట్ టైం అన్నప్పుడు ఏం పార్ట్ టైం అంటే నాని అన్నాడు. నాని అంటే ఇంకొక అబ్బాయి వచ్చేసి నాని దానికి ఎందుకు అంత పార్టీ లెవెల్లో వెళ్తుంది, అక్కడికి అంత పార్ష్గా వెళ్తుంది, చేసే పనికి అంత అవసరమా అని అన్నాడు. పాకి పని అంటున్నారండి. ఏది పాకి పని? పార్ట్ టైం చేయడం పాకి పనే, రెస్టారెంట్లో పని చేయడం పాకి పనే. ప్రతి ఒక్కడు ఇక్కడ రెస్టారెంట్స్లో కాకపోయినా ఎక్కడైనా ఏదో ఒక జాబ్ చేయాల్సిందేనండి. ఎందుకనంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యూఎస్కి వచ్చాక వచ్చేది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది మన ఇండియాలో లేదు. మీ దగ్గరలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చదువుకొని చేసేవాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళు మాత్రమే అలా పార్ట్ టైం చేస్తున్నారు మన ఇండియాలో. మన ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు. ఏమని పార్ట్ టైం వెళ్ళేస్తే
మన ఇంట్లో వాళ్ళకి బాగానే ఉంటుంది, చుట్టుపక్కల ఉంటారు, మన ఎదుగుదల చూసి తట్టుకోలేరు. వాళ్ళు వచ్చేసి అంటారు అనమాట, ఏంది నీ కొడుకు ఇలా చేస్తున్నారు, ఏంది నీ కూతురు అలా చేస్తున్నారు, డబ్బులు అంత తక్కువైనాయి అది ఇది సాదా ఒక మాట అనేస్తారు అందరి ముందు. అది ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పాకీ పని అంట. ఏం పాకీ పని? ఆ పాకీ పని చేసేది దేనికోసం? డబ్బుల కోసమేగా, మన కోసమేగా, ఊళ్ళో కోసం కాదుగా. నువ్వు సంపాదించి ఎవరికైనా పెడుతున్నావా? లేదుగా, నీ కోసమేగా పెట్టుకునేది. రెంట్లు అంతంత ఉంటాయి, 2,800 ఉంటాయి, 3,000 ఉన్నాయని బాగా కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నువ్వు ఎందుకు పాకీ పనికి వెళ్తున్నావు? నీ ఇంట్లో వచ్చి అది చేయించుకో డబ్బులు, నీకు అంత డబ్బులు ఉంటే పాకీ పని నువ్వు ఎందుకు? తప్పు కదా అది. నెక్స్ట్ ఇంకొకటి, మాస్టర్స్ చదివాము అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయ్యిద్దండి మనకి స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ మాస్టర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి. ఫుల్ టైం జాబులు కొట్టలేరు మన వాళ్ళు. ఇక్కడ కొట్టలేరు అంటే కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఫుల్ టైం డైరెక్ట్గా అప్లై చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే పర్ఫెక్ట్ రిఫరెన్స్ ఉంటే మనకి ఫుల్ టైంలో వస్తాయి, లేదంటే మన కన్సల్టెన్సీలు జాయిన్ అవుతాం. కన్సల్టెన్సీలు అంటే మీకు చెప్పలేదు, నాకు తెలిసి ఇంకా అన్నీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళకి కూడా, ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా కన్సల్టెన్సీలు ఏంటని మొత్తం తెలుస్తుంది. మాస్టర్స్ అయిపోయింది అంతా బాగానే ఉంది. మొన్న 2-3 మాట్లాడుకుంటుంటే విన్నానండి నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, నువ్వేంట్రా దేని మీద వెళ్ళాలనుకుంటున్నావు అంటే, మామా నేను జావా మీద వెళ్తున్నా మామ. జావా మీద ఏం చేస్తారా జావా మీద అంటే, ఆయన నాకు తెలియదు మామ, కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చూపిస్తే అది వెళ్తా ఒకడు. ఇంకొకడు, నువ్వేం మీద వెళ్తారా? నేను డెవాప్స్ ఫిక్స్, నేను డెవాప్స్. ఏముందిరా అసలు డెవాప్స్ అంటే ఏందిరా అంటే, ఏమరా నాకు కూడా తెలియదు, పలానా వాడు వెళ్ళాడు, ఆడికి ఏం రాదు, ఆడే ఉద్యోగం చేస్తున్నాడు, మాకు రాదా, అలాంటి మాటలు మాట్లాడతాడు. ఇంకొకడు హడూప్ అంటాడు. సరే అంతా బాగానే ఉంది. కన్సల్టెన్సీలు అండి. ఇప్పుడు నెక్స్ట్ కన్సల్టెన్సీలో అప్రోచ్ అవ్వాలి. కొంతమంది ఏమంటారంటే, కొంతమందికి మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్ళిపోతారు, అంతా బాగానే ఉంటుంది. ఇంకొంతమంది మనలాంటి వాళ్ళు కన్సల్టెన్సీలు ఆన్లైన్లో ర్యాంకులు చూసుకొని, ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో రివ్యూస్కి ర్యాంక్స్కి చాలా వాల్యూ ఉంది, మన ఇండియాలో కాదు, ఇక్కడ ర్యాంక్స్కి చాలా వాల్యూ అనమాట. కన్సల్టెన్సీల గురించి మాట్లాడుతూ ఒక కన్సల్టెన్సీ సెర్చ్ చేస్తూ ఒక కాల్ చేస్తారనమాట. హాయ్, దిస్ ఈజ్ సో అండ్ సో, I just completed my master's in December of this 2016. So I just want OPT assistance from your company. అది ఇదని అంటారు. ఓకే, మీరు దేని మీద ఏ టెక్నాలజీ మీద చేయాలనుకుంటున్నాను కన్సల్టెన్సీ అడిగారు అనుకోండి, మన వాళ్ళు ఫస్ట్ అనేది ఏం తెలుసా, మనం అనుకుని చెప్పరు, మీ కన్సల్టెన్సీ వాళ్ళు దేని మీద మార్కెటింగ్ బాగా చేస్తారో దాని మీదేనండి అంట. ఏంటండి అది దేని మీద వెళ్దామని కూడా మనకు క్లారిటీ లేదు, వాళ్ళు ఏది చేస్తే అది చేస్తారంట. సరే అది బాగానే ఉంది, త్వరగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అనుకుందాం, పక్కన పెట్టేయండి. ఓకే, వాడు చిన్న స్క్రీనింగ్లా చేస్తాడు మన కన్సల్టెన్సీ వాడు, అంటే మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదని చూస్తాడు. ఓకే, క్వాలిఫై అయ్యామనుకోండి, మనం ఏమని అంటాడు, ఎక్స్క్యూజ్ మీ, నాకు మీ కన్సల్టెన్సీలో ఆల్రెడీ ప్లేస్ అవ్వబోయే స్టూడెంట్, ప్లేస్ అయిన స్టూడెంట్ కూడా కాదు, ప్లేస్ అవ్వబోయే స్టూడెంట్ ఎవడన్నా ఉంటే నాకు కావాలి నెంబర్, నేను మీట్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వాలంటాడు. సరే ఇస్తాడు. మొన్న చూసా రీసెంట్గా, తీసుకున్నాడు, నంబర్ తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది. ఫోన్ చేసి, బ్రో ఇట్లా నేను కన్సల్టెన్సీ గురించి చూశాను, బాగానే ఉంది, బట్ నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి బ్రో, ఏంటి అని. చెప్పు బ్రో. ఇప్పుడు ఫుడ్ అకామిడేషను వాళ్ళే ఇస్తారు, సో బీర్లు తాగడానికి వాటికి కూడా మనం వాళ్ళని అడగచ్చా, లేకపోతే మన డబ్బులు పెట్టుకోవాలా? తాగడానికి అవసరమా? సరే తాగాలనుకున్నావు, తాగడం తప్పు అనట్లే, తాగు, నీ డబ్బులు పెట్టుకో. 10 బేరాలు పెడితే 6 ప్యాక్ బీర్లు వస్తాయి, ఎక్కడైనా కానీ, ఫుడ్ మ్యాక్స్లో కానీ, కాస్కోలో కానీ, ఎక్కడైనా 10 బేరాలు పెడితే వస్తాయి. 10 బేరాలు కూడా పెట్టుకో, అది కూడా కన్సల్టెన్సీ వాళ్ళ మీద పడేయడమే. సరే అది అడిగాడు, బాగానే ఉంది. నాకు బ్రో కొన్ని కన్సల్టెన్సీలు కారు ప్రొవైడ్ చేస్తుందంట, అది మన కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తుందా అని చెప్పి కనుగొట్టి అడుగుతాడు. ఏంది, నువ్వు కారులో తిరగడానికి కన్సల్టెన్సీ వాళ్ళే, గ్యాస్ వాళ్ళే, మొత్తం వీళ్ళే, నమ్మ జీవితం ప్రతి ఒక్కటి కన్సల్టెన్సీ వాళ్ళ మీద పడేస్తారు. సరే ఓకే, బాగానే ఉంది పద్ధతి. ఈ 4 నెలల గ్యాప్లో మహానుభావులు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫుల్ టైంకి రిఫర్ చేస్తారు, మనం బాగుపడతామనే ఉద్దేశంతో. ఫుల్ టైం కొడతాం, చేసుకొని అలా చేస్తాం, ఏదో ఒకటి చేసి మనం ఫుల్ టైం జాబ్ కొడతాం. ఫుల్ టైం జాబ్ కొడితే కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. సో కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి, సారీ అండి నాకు ఫుల్ టైం జాబ్ వచ్చింది, సో నేను ఐఎమ్ డివైడింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, సో ప్లీజ్ యాక్సెప్ట్ మీ రిక్వెస్ట్ అది అని అంటారు. ఓకే, కన్సల్టెన్సీ వాడు 4 నెలలు మనల్ని మేపి ఇంత చేస్తే అట్లీస్ట్ మనం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి, వాళ్ళు ఇవ్వమని అడగరు డైరెక్ట్గా, అట్లీస్ట్ మనకి మనస్సాక్షి ఉంటుంది కదా, ఆ మనస్సాక్షి కోసం ఎంతో కొంత డబ్బులు $500-600 ఇవ్వడం. ఒకవేళ లేకపోతే మాకు పే వచ్చినప్పుడు నేను ఇస్తానండి, నా శాలరీ రాగానే ఇస్తానని చెప్పి వెళ్తే నెక్స్ట్ మన జూనియర్స్ బ్యాచ్కి వాళ్ళు గ్రాసరీస్కి ఉపయోగపడుతుంది కదండి. సో అదొకటైతే మీడియా అంత పవర్ఫుల్
ఏది లేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా కానీ మీడియా అంత పవర్ఫుల్ ఏముండదు. బట్ మీడియా అంటే ఏంది, వాస్తవాన్ని చూపించడం. మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2015 డిసెంబర్లో ఇమిగ్రేషన్ ప్రాబ్లం అయింది స్టూడెంట్స్కి. చాలామందిని ఆపేస్తున్నారు. బ్లాక్ లిస్టెడ్ కాలేజెస్ చాలా ఉన్నాయి యూనివర్సిటీస్లో, అక్కడ యూఎస్లో యూనివర్సిటీ చాలా ఉన్నాయి, అది ఇదని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ఆపేయడం, లేకపోతే ఇక్కడ ఇమిగ్రేషన్లో ఆపేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి చేయించడం చేశారు. బాగానే ఉంది. ఎందుకు చేశారు అలాగా? ఇల్లీగల్గా వస్తున్నారనేసి. ఇల్లీగల్గా అంటే మనకి లీగల్ కావచ్చు, వాళ్ళకి ఇల్లీగలే. ఒకే పద్ధతిగా బాగానే ఉంది. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదన్నీ ఏమంటారు, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఉంటారు యూనివర్సిటీస్లో, మంచి గ్రేడ్లు చేసుకొని మంచి చదువుకుంటూ అంతా బాగానే ఉంటారు. అక్కడ ఫలానా 2 యూనివర్సిటీలు, స్పెసిఫిక్గా 2 యూనివర్సిటీలే, ఆ 2 యూనివర్సిటీలో నేను చెప్పలేదు, కెమెరా పట్టుకుని కూడా తెలుసు 2 యూనివర్సిటీలు ఏందనేది. ఏరా నీకు తెలీదా? అది ఆ 2 యూనివర్సిటీలు బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ అంట. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారంట. ఏం ఇబ్బంది పడుతున్నావు? ఎవరైనా నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా? నేనే ఇబ్బంది పడలేదు, మా రూమ్మేట్స్ ఏమి ఇబ్బంది పడలేదు. వాళ్ళు మాత్రం అక్కడ మీడియాలో ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్, బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్కి అసలు యూఎస్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది వీసా అది ఇది అని అంటారు. మన ప్రభుత్వం గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఎందుకులేండి ఈ ప్రభుత్వాల గురించి వద్దు. ఇక్కడ ప్రభుత్వం చాలా లీగల్గా ఉంటుందండి. నువ్వు లీగల్గా వెళ్ళావంటే ఇంకంత తోపు ఎవడు ఉండడు ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి, మాకు పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ చదివే వాళ్ళందరికీ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు న్యూస్లు చూసి, అయ్యో నిజంగా ఇబ్బంది పడుతున్నారేమో, మన పిల్లోడు మన ఫోన్లో మాట్లాడినప్పుడు మనకేం చెప్పలేదు, మనకేం చెప్పట్లేదు, మనం బాధపడతామని చెప్పలేదు అనుకుంటారు. అలా ఎంత టెన్షన్ పడతారో పేరెంట్స్. సో అలాంటి అవాస్తవాలు అయితే చెప్పకండి. ఇక్కడ మేము బాగానే ఉన్నాం, ఇప్పుడు కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి, అది కూడా సెట్ అయిపోతుంది 1 నెలలో. సో అటువంటి ఏం చెప్పొద్దు. సో కొంతమంది మన ఫ్రెండ్స్ అసలు యూఎస్కి రావద్దు అది ఇది అంటారు. యూఎస్కి రండి, చదువుకోండి, బాగుపడతారు అందరూ. ఎప్పుడైతే మన దేశం దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, సారీ, మన దేశం బాగుపడాలంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అప్పుడుంటేనే బాగుపడతాం. సో ఎవరు స్టూడెంట్స్ ఇక్కడ నెగిటివ్గా మాట్లాడద్దు, పాజిటివ్గానే ఉండండి, అంతా పాజిటివ్గా జరుగుద్ది. జై హింద్.